ప్రైజ్ లార్డ్. ప్రవేశనామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు దిన వాక్య భాగము ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనము. ఆమోసు 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. కాబట్టి ఇజ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇజ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడే అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క సన్నిధానంలో కనబడుటకు మనము ఇష్టపడేటువంటి వారంగా, సిద్ధపడేటువంటి వారంగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధానంలో మనము కనబడుటకు సిద్ధపడి ఉండవలసిన వారమై ఉంటున్నాము. ప్రభు యొక్క సన్నిధానంలో నిత్యము కనబడుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మనము ఇర్మియా 6వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా 6:10 వచనం చూసినట్లయితే, విందురని నేనెవరితో మాట్లాడదను, ఎవరికి సాక్ష్యము ఇచ్చేదను, వారు వినుటకు తమ మనసును సిద్ధపరచుకొనరు కనుక వినలేక పోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరింతురు అని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క మాటలు వినుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది మనము మొదటిగా చూసినట్లయితే ప్రభు సన్నిధానంలో కనబడుటకు సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యము వినుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండాల్సిన వారమై ఉంటున్నాము. దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. ప్రభు యొక్క మాటలు వినుట యందు మనము శ్రద్ధ కలిగి సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. మూడవదిగా చూసినట్లయితే మనము మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. మీరు అనుకునని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరు సిద్ధంగా ఉండుడి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాల్సిన వారమై ఉంటున్నాము. ప్రభు యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. దేవుని యొక్క సన్నిధానంలో కనబడుటకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క వాక్యము వినుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. మీరు అనుకున్నటువంటి గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధంగా ఉండుడి అని వాక్యము మనకి వివరిస్తుంది. నాలుగవదిగా చూసినట్లయితే హెస్కేలు 38వ అధ్యాయము 7వ వచనము. నీవు సిద్ధంగా ఉండము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమంతటిని సిద్ధపరచము, వారికి నీవు కావలివై ఉండవలను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సిద్ధపడి అనేకులను కూడా సిద్ధపరిచేటువంటి వారంగా మనము ఉండాలి. మనము సిద్ధపడాలి. మనతో పాటు అనేకులను కూడా సిద్ధపరిచేటువంటి వారంగా ఉండాలి అని ఇక్కడ వాక్య భాగము మనకి వివరిస్తుంది. మన సిద్ధపాటుతో పాటు అనేకులను కూడా మనము సిద్ధపరిచేటువంటి వారంగా ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఐదవదిగా చూసినట్లయితే తీతు 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలనని మనుషులందరూ ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సత్కార్యములు చేయుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. సత్కార్యములు చేయుట యందు ఎవరిని కూడా దూషింపక అందరి సంపూర్ణమైనటువంటి సాత్వికమును కనపరచుచు దూషించక జగడమాడక శాంతులై ఉండవలనని అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. కనుక సత్కార్యము చేయుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండవలనని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనము మనం చూసినట్లయితే, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను సిద్ధపరచును గాక అని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. దేవుని చిత్త ప్రకారంగా చేయుట యందు మనము
సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. ప్రభు చిత్త ప్రకారంగా మనము జీవించుటయందు సిద్ధపాటు కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. 7వదిగా మనము చూసినట్లయితే 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము, ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి యుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. వాక్యంను బోధించుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఉపదేశించుటకు, అదేవిధంగా ఖండించుటకు, అదేవిధంగా తప్పును దిద్దుటకు, నీతి యందు శిక్ష వేయుటకు కూడా మనము ఇక్కడ వాక్యమును బోధించుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. ప్రభు సన్నిధానంలో మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది ఏ విషయంలో యందు అంటే మనము మొదటిగా దేవుని యొక్క సన్నిధానంలో కనబడి యందు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. 2వదిగా దేవుని యొక్క మాట వినుట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. 3వదిగా దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. 4వదిగా సత్కార్యము చేయట యందు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. 5వదిగా మనం చూసినట్లయితే అనేకులను మనము సిద్ధపడి మనము అనేకులను కూడా సిద్ధపరిచేటువంటి వారంగా ఉండాలి. 6వదిగా చూసినట్లయితే దేవుని చిత్త ప్రకారంగా జీవించుటకు సిద్ధపడి కలిగి ఉండాలి. 7వదిగా చూసినట్లయితే వాక్యమును బోధించుటయందు సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు మనల్ని 2024వ సంవత్సరంలో మొత్తం కూడా సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడినటువంటి దేవుడు 24వ సంవత్సరంలో మనల్ని చివరి దినంలో ఉంచి ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో మనము కరుణపడుటకు సిద్ధపడుచున్నామా? దేవుని యొక్క మాట వినుటయందు మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? మనము సిద్ధపడి అనేకులను మనము సిద్ధపరచుచున్నామా? అదేవిధంగా సత్కార్యము చేయటందు మనము సిద్ధపడి ఉన్నామా? దేవుని యొక్క చిత్త ప్రకారము చేయుటకు మనము సిద్ధపడి ఉన్నామా? దేవుని వాక్యాన్ని బోధించుటకు మనము సిద్ధపడి ఉన్నామా? మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాము, పరిశోధించుకుందాము, సరి చేసుకుందాము, సరిదిద్దుకుందాము. చివరి 2024 సంవత్సరంలో చివరి దినంలో ఉంటున్నాము. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుచున్నాము కనుక ఆ సిద్ధపాటుతో పాటు మన సిద్ధపాటు ఎలాగుంది అని మనల్ని మనము ఒకసారి పరీక్షించుకుందాము. ఒకవేళ సిద్ధపాటు మనలో లేకున్నట్లయితే దేవుని కొరకు సిద్ధపడదాము. దేవుని యొక్క సన్నిధానంలో కనబడుట యందు, దేవుని యొక్క వాక్యము వినుట యందు, దేవుని యొక్క రాకడ కొరకు మనము సిద్ధపడి ఇతరులను సిద్ధపరిచేటువంటి వారంగా సత్కార్యములు చేయుట యందు, అంత మాత్రమే కాకుండా దేవుని చిత్త ప్రకారంగా జీవించుటకు, దేవుని యొక్క వాక్యము బోధించుటకు మనము సిద్ధపడదాము. దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక. దేవుడు మనందరినీ కూడా 2024వ సంవత్సరంలో ఆశీర్వదించినట్లుగా 2025వ సంవత్సరంలో కూడా మనల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్.